మరి మీకు బస్ అని సర్ప్రైజ్ ఇచ్చి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చా? ఎలా ఉంది ఎయిర్పోర్ట్ అంతా? అమ్మా ఎయిర్పోర్ట్ చూసావు, కాసేపట్లో ఫ్లైట్ ఎక్కుతాను, ఇంకేమైనా డౌట్ లాంటివి ఉన్నాయా? అందులో లేవు, ఇంటి దగ్గర నుంచి రెండు తెచ్చుకుందాం లేదంటే. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మొత్తానికి ఫ్లైట్ ఎక్కువమ్మా, ఎలా ఉంది? చాలా ఇప్పుడు నేను మా కలంకి తీసుకొచ్చాను. కలం అంటే ఇక్కడ మా పశువుల్ని అన్ని ఒక దగ్గర కడతారు. మా నాన్న వచ్చి ఆ పశువులన్నీ చూసుకుంటాడు అండ్ మా పొలం దగ్గర. సో ఇప్పుడు ఆ పొలాన్ని మీకు చూపిస్తా, మా నాన్న ఇక్కడ ఏం చేస్తాడు అవన్నీ అనేసి. బేసిక్గా మనం మార్నింగ్ లేస్తే మన సిటీల్లో ఉదయం లేచి సోషల్ మీడియా చూసుకోవడం, వీడియోలు చూసుకోవడం ఇవన్నీ. కానీ ఇక్కడ తెల్లవారులు వేస్తే వచ్చి పశువులు చూసుకోవడం, ఈ పొలాలు చూసుకోవడం ఇవన్నీ చేస్తుంటారు. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది లైఫ్. అండ్ మా నాన్న ఉదయం లేచి ఇక్కడ ఏం చేస్తాడో మీకు అన్నీ ఒకసారి చూపిస్తా. అలాగే మా కళాన్ని కూడా చూపిస్తా. ఇవి మా కళలు. అండ్ ఇక్కడ మా నాన్న నాకు తెలిసి ఇప్పుడు ఆవులు గడ్డేలా ఆ పని చూసుకుంటుంటాడు. అండ్ అదిగో ఇవి మా బుల్లి రెండు ఆవులు అనమాట. వీటిగా మేము బేసిక్గా మా నాన్న ఉదయాన్నే పాలు పితుకుతుంటాడు. అండ్ ఇదిగో ఆయన పైన ఆయన చేసుకుంటాడు. అండ్ ఇక్కడ ఆవుకి అన్నీ అవి తుడ్డం అది అన్నీ చేస్తుంటాడు అనమాట. ఇది మా కలం అండ్ గడ్డి మెట్లు. ఇది ఇక్కడ మా నాన్న అట్లా గడ్డేస్తుంటాడు అనమాట పశువులకి, అవి తిన్నప్పుడు అవన్నీ. సో ఇవి మా పొలాలు. ఇక్కడ మేము బీరకాయలు చిక్కుడుకాయలు అన్నీ వేస్తుంటాం. అక్కడ పని చేసుకొచ్చిన తర్వాత ఇక మా నాన్న ఇట్లా వీటి పని అంటే ఇక్కడ కలుపు మొక్కలు, ఆ బీరకాయ మొక్కలది ఏమైనా కలుపు ఉంటే అవి తీసుకుంటుంటాడు అనమాట, తీసేస్తుంటాడు. అండ్ ఈ పని చూసుకొని ఆ తర్వాత మెల్లగా ఇంటికి వస్తాడు అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఇదన్నీ పొలాలే అండ్ మా చుట్టూ ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇది మా పొలం. ఈ వెనకాల కనిపించేదా మా పొలం. అంటే మా నాన్న ఎప్పుడు అక్కడ ఆవు పనులు చేసుకొని ఇక్కడికి వచ్చిదిగో ఇట్లా ఈ పొలం ఇవన్నీ తీస్తూ ఉంటాడు అనమాట. సో అదనమాట మా నాన్నగారు వచ్చి ఉదయాన్ని ఇక్కడ చేసేదంతా మీకు చూపించా. బట్ ఇప్పుడు మా నాన్నకి చెప్తాను, నాన్న ఎప్పుడు ఇక్కడే కదా ఉంటావు, హైదరాబాద్ వెళ్తాం, ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం అన్న. సో ఇన్ని రోజులు ఉదయం లేచి పొలం ఈ ఆవులు అవే చూసుకున్నాం. ఇప్పుడు నేను షూటింగ్ తీసుకెళ్తాను హైదరాబాద్. ఎలా అనిపిస్తుంది నీకు? నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు. సో ఇప్పుడు ఆ షూటింగ్ దగ్గర నుంచి చూడడం లైవ్ చూడడం హ్యాపీగా ఉందంట. సో మనం ఈరోజు మనం నువ్వు అమ్మ నేను, అమ్మకి ఇంకా చెప్పలేదు ఇప్పుడు చెప్తాను, నువ్వు అమ్మ నేను బస్సులో హ్యాపీగా హైదరాబాద్ వెళ్తున్నాం. ఓకే అదనమాట. అంటే కొంచెం బేసిక్గా మాట్లాడడం కొంచెం సిగ్గు అనమాట, అందుకే. సో వెళ్ళి ఒకసారి మా ఇల్లు మా అమ్మని పలకరిద్దాం. మా నాన్నగారు వెళ్ళిపోయారు. సో నేను ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే మా నాన్నకి మా అమ్మకైనా నా ఊహ తెలిసిన కాడి నుంచి ఈ పొలం, ఈ కలం, ఇల్లు ఇదే ప్రపంచం. ఒకసారి మేము పొలంలో, నేను మా అమ్మ మా నాన్న మేము పొలంలో పని చేసుకుంటున్నప్పుడు అలా పైన ఫ్లైట్ వెళ్తే వాళ్ళు ఆశ్చర్యంగా ఆ ఫ్లైట్ కాసి చూసి మా అమ్మ ఒకసారి అడిగేది అనమాట, అరే నిజంగా ఫ్లైట్లో మనుషులు ఉంటారా, నిజంగా అవి నిజమేనా, ఈ గాల్లో వెళ్తాయా అని. సో అప్పుడు మా అమ్మ అమాయకత్వం చూసి నాకు చాలా ఇది అనిపించింది. అంటే నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను, నేను ఎప్పుడైనా మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మా అమ్మని మా నాన్నని ఫ్లైట్లో ఎక్కించి ఎక్కడికైనా తీసుకెళ్ళాలని. సో దేవుడి దయ వల్ల ఆ సందర్భం రానే వచ్చింది. ఈ రోజుగో మా నాన్న ప్రతిరోజు ఉదయం వచ్చి ఇలాగ పొలం పనులు చేసుకుని ఇవన్నీ చేసుకుంటాడు. అండ్ ఈరోజు మా నాన్నకి సర్ప్రైజ్గా నేను హైదరాబాద్కి మా అమ్మని మా నాన్నని ఫ్లైట్లో తీసుకెళ్దామని డిసైడ్ అయ్యా. సో అది వాళ్ళకి తెలీదు, నేను షూటింగ్కి తీసుకెళ్తానని మాత్రమే తెలుసు, అండ్ అది బస్సులో తీసుకెళ్తానని మాత్రమే తెలుసు. ఇన్నాళ్ళు ఈ పొలంలో, ఈ కలంలో, ఈ పశువుల మధ్య ఉన్న మా అమ్మ నాన్నని నేను ఫస్ట్ టైం ఫ్లైట్లో తీసుకెళ్దాం అనుకుంటున్నా. ఫ్లైట్ అంటే వాళ్ళకి రోజు పొలంలో నుంచి పైకి చూస్తే కనబడే ఒక చిన్న వస్తువు. అండ్ టీవీల్లో, సీరియల్లో కనబడే ఒక చిన్న ఫ్లైటే వాళ్ళకి. వాళ్ళ దృష్టిలో ఫ్లైట్ అంటే ఏదో మనం ఎక్కలేమో అనుకున్న ఒక ఇదిలా మారిపోయింది. సో ఈరోజు
వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని ఫిక్స్ అయ్యా. సో ఎగ్జైటింగ్ అండ్ నాకు మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఉంది వాళ్ళకి ఫ్లైట్ ఎక్కించడం. సో ఇంకా వాళ్ళు ఎంత ఎగ్జైట్ అవుతారనేది నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ ఒకసారి వెళ్ళి మా అమ్మని కూడా అడుగుతాం, వాళ్ళందరినీ రెడీ చేసి ఆ ఫ్లైట్ ఎక్కించేదాకా మీకు చూపిస్తా. సో నాకు చిన్నప్పటి నుంచి, నేను చదువుకున్నప్పటి నుంచి నా కళ, నేను ఏం చేస్తానో ఫ్యూచర్లో ఏ ఉద్యోగం చేస్తానో ఏ పొజిషన్లో ఉంటానో నాకు తెలియదు. కానీ నేను ఏ పొజిషన్లో ఉన్నా ఒక్కసారైనా మా అమ్మని నాన్నని ఫ్లైట్ ఎక్కించాలి. అది నా చిన్నప్పుడు కళ. దేవుడి దయ వల్ల అది ఈరోజు నెరవేరబోతుంది. అసలు మా అమ్మని మా నాన్నని ఫ్లైట్ ఎక్కించడానికి ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇన్ని రోజులు ఈ ఊరే ప్రపంచం, ఈ పొలమే మా ప్రపంచం అనుకున్న వాళ్ళని ఇంకా వేరే ప్రపంచం ఉంది. వాళ్ళు కళలో కూడా ఊహించింది, అంటే ఎప్పుడు ఫ్లైట్ ఎక్కుతామని వాళ్ళు అనుకోలేదు, అనుకోరు కదా. సో వాళ్ళ కళలో కూడా అనుకుంది, ఈరోజు నిజం చేస్తాను. చిన్న ఎమోషనల్ మూమెంట్ అండ్ చూస్తా. అది ఈరోజు ఫ్లైట్ ఎక్కించబోతున్నాను. అండ్ ఇంకో విషయం మీకు చెప్పాలి. నేను ఫస్ట్ వచ్చి అది నేను రికార్డ్ చేయలేదు కానీ మర్చిపోయాను. మా నాన్నని, నాన్న ఇలా హైదరాబాద్ షూటింగ్కి వెళ్దామరా ఒక 2 రోజులు అంటే, మా నాన్న మాట ఏంటో తెలుసా, నేను వెళ్ళిపోతే నా ఆవులు ఏమైపోతాయిరా, ఆవులను ఎవరు చూసుకుంటారు, నేను రాలేను 2 రోజులు, నా ఆవులు ఇంపార్టెంట్ అని. అంటే బేసిక్గా ఇక్కడ ఈ విలేజ్లో ఏ ఎవరికైనా, ఏ రైతుకైనా కొడుకుల్ని కూతుర్ని ఎంత బాగా చూసుకుంటారో, ఇక్కడున్న పశువుల్ని ఆవుల్ని కూడా అంతే బాగా చూసుకుంటారు. వాళ్ళు వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేరనమాట. సో అటాచ్మెంట్ వాళ్ళతో. అలాంటి ఆవులను వదిలేసి ఈరోజు మళ్ళీ మా నాన్న నాతో పాటు వచ్చేస్తున్నాడు ఈ 2 ఆవులను వదిలేసి. అంటే ఈ 2 రోజులు కూడా ఆయన అక్కడే ఉన్నా ఆయన ధ్యాస అంతా వీటి మీద ఉంటుంది. అండ్ ఇక్కడ మా చుట్టుపక్కల ఉన్నారు, వాళ్ళు 2 రోజులు ఆవులు చూసుకుంటారు. నాన్న నేను చూసుకుంటాను, వెళ్ళు నీ కొడుకుతో వెళ్ళు అనేసరికి ఆయన ఒప్పుకొని చివరికి నాతో వస్తున్నాడు. అండ్ ఫస్ట్ వీళ్ళు ఇద్దరికి థ్యాంక్ యూ చెప్పాలి. సో థ్యాంక్ యూ. 2 రోజులు మా నాన్న ఉన్నాడు, హ్యాపీగా ఉండండి మీరు. ఇదే మా ఊరు పేరు పెదవేమిలి. సో మా చిన్న ఊరు అనమాట. ఇక్కడ మా ఊరు పొలాలు అవి, మా నాన్న ఉండే కాలం అన్నీ మీకు చూపిస్తా. సో కలం దగ్గర మా నాన్న అంతా చూసేశారు. ఇప్పుడు నేను రెడీ అయిపోయాను, మా అమ్మలు కూడా రెడీ అయిపోయారు. అండ్ నేను చెప్పాను షూటింగ్కి తీసుకెళ్తున్నాను అమ్మ అనగానే మా అమ్మ మొత్తం రెడీ అవుతుంది, ఏవేవో సర్దేస్తుంది. సో ఒకసారి మా ఇల్లుని మా అమ్మని అడిగేసి అలా వెళ్దామండి. సో ఫైనల్గా రెడీ అయిపోయారు మా అమ్మ నాన్న. కారు ఎక్కించడం లేటు, రండి కారు ఎక్కించేద్దాం. కమా కారు ఎక్కిద్దాం. ఉన్నా వెళ్ళొస్తాను. చెప్పేసి వెళ్ళే ముందు అందరికి చెప్పడం అలవాటు కదా ఊర్లో బేసిక్గా, అందుకే చుట్టుపక్కల అందరూ చెప్తారు. సో ఇప్పుడు వాళ్ళకి తెలియదు ఏంటంటే, వాళ్ళకి నేను ఇప్పటికీ స్టిల్ బస్సు ఎక్కేస్తానని మాత్రం తెలుసు, వాళ్ళకి ఫ్లైట్ ఎక్కేస్తానని తెలియదు. సో కారు ఎక్కేదాకా కూడా వాళ్ళకి తెలీదు. పెద్ద ప్లానింగే. సో ఎక్సైటెడ్. సో వాళ్ళు కారు ఎక్కేస్తున్నారు. కారు ఎక్కిన తర్వాత మాట్లాడదాం ఫ్రెండ్స్. బస్సు కాదు, నేను మీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పాను. ఎయిర్పోర్ట్కి వచ్చాం అనమాట. బేసిక్ ఇప్పుడు మీరు ఫస్ట్ టైం చాలా మంది ఫ్లైట్ ఎక్కేయాలనుకుంటున్నారు కదా, ఫస్ట్ టైం మీరు ఫ్లైట్ ఎక్కబోతున్నారు. ఎలా ఉంది? అదే అది ఫ్లైట్ ఎప్పుడు వస్తే ఏమవుతాయని చూపిస్తాను. ఇలా ముందుకెళ్తే అదంతా లోపల వెళ్ళిపోతాయి. ఎలా ఉంది ఎయిర్పోర్ట్లో? బాగుందా? అదే ఇక్కడ లోపలికి వెళ్తే ప్లెయిన్లో ఉంటాయి మనకి, అంతే. బాగుంది ఎయిర్పోర్ట్ అంతా. ఇంకా లోపలికి వెళ్తే మన ఫ్లైట్ ఎక్కుతాం అంతా. అమ్మా ఇదిగో ఎయిర్పోర్ట్కి వచ్చాం.
నీకు బస్సు మరి మీకు బస్సు అని సర్ప్రైజ్ ఇచ్చి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చా. ఎలా ఉంది ఎయిర్పోర్ట్ అంతా? ఎలా ఉంది ఎయిర్పోర్ట్ రావడం? బాగుందా? ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎలా ఉంటే ఇప్పుడు కాసేపట్లో ఫ్లైట్ ఎక్కుతాం, ఇంకా బాగుంటుంది. ఇంకా అలా అక్కడ చెక్కింగ్ అన్నీ ఉంటాయి. అలా రండి వెళ్దాం. రండి. ఎప్పుడు చూడలేదు ఎయిర్పోర్ట్ కదా, ఫస్ట్ టైం కదా. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కి ఎక్కువ బాగుంటుంది. ఇంకా కన్నా ఇది వైజాగ్ ఎయిర్పోర్ట్ కదా, హైదరాబాద్ కూడా ఇంకా బాగుంటుంది. ఎలా ఉందా ఎయిర్పోర్ట్? భలే ఉందా? మొత్తం ఇంకా ఇదేంటి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ దిగిన తర్వాత చూడాలి నువ్వు. అవునా? ఎలా ఉందా? ఇంకా మనం పైకి వెళ్దాం. అలాగా నాన్నడి నువ్వు తాగవా? ఇగో మనకి ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కడ ఏమొస్తుందో తెలుసుకోవడానికి అది అక్కడ ఆ పైన కనబడుతుందా? ఆ పైనలో మనం ఎప్పుడు ఏ ఫ్లైట్ వస్తుందో ఏ గేట్ వస్తుందో చూసుకోవచ్చు అనమాట అక్కడ. ఇంకా పైకి వెళ్దాం. పైన మన గేట్ 4B పైకి వెళ్ళి చూద్దాం. ఇంకా అక్కడ ఎలా ఉందో చూద్దాం కానీ రండి. కన్న కలలే నిజమవుతాయి చూడు. మెల్లరా అమ్మ, మెల్లరా. అక్కడ చేయి పట్టుకో, పక్కన పట్టుకో. ఇక ఇదే మనం ఇక్కడ ఈ గేట్ దగ్గర ఆపుతారు ఫ్లైట్, బయట ఉంటుంది అనమాట. మనం ఫ్లైట్కి వెళ్ళాలి. ఇదంతా ఇక్కడ కూర్చుంటారు. ఎలా ఉందమ్మా ఎయిర్పోర్ట్ అయితే మొత్తం? ఇంకా ఫ్లైట్ ఎక్కాలనిపిస్తుందా? సడన్ గా అంటే ఫ్లైట్ ఎక్కిస్తాను తిరిగి ఎలా అనిపించింది నీకు? భయం అవుతుందా? ఎందుకు? ఏం భయం ఉండదు. ఇలా విమానం ఎక్కుతామా? నాన్న కూడా ఎక్కలేదు కదా. విమానం ఎక్కిన వెంటనే ఫస్ట్ ఇలా మెల్లగా వెళ్తుంది, అలా గాల్లోకి వెళ్ళి కొంచెం భయం వేస్తుంది, వెళ్ళిపోవడమే. రానేది ఎలా కొంత మాయ అన్నాడు. బాగానే ఉంటుంది అక్క, దానికి భయపడక బాగానే ఉంటుంది. ఇప్పుడు వెళ్ళే వేటి వెళ్ళలేదు, నీ కొడుకుని బట్టి తీసుకెళ్తాడు. నువ్వు చూడడానికి అదృష్టమంతురాలు అయినాడు. మీ ఇద్దరును మాకు మావప్పుడు ఎక్కుతాము అలాగా అని సంతాడు మాయ. మొత్తానికి ఎప్పుడు అనుకున్నావా ఫ్లైట్ ఎక్కుతానని? ఏంటన్నా నాన్న ఇటు చూడు, ఫ్లైట్ ఎక్కుతానని, ఫ్లైట్ లో వెళ్తానని అనుకోనేది. తీసుకెళ్తావా నా తీసుకెళ్ళవా మమ్మల్ని వెళ్తావా నా అంతే. ఏ బస్సుల మీద ఏ కార్ల మీద లేకపోతే బావాలు వెళ్తాను ట్రైన్ మీద వెళ్తాం కదా అనుకోను. అలాగే ఎయిర్పోర్ట్కి వెళ్తామని అనుకోలేదు. చాలా ఇంకా అన్ని ఎక్కేసినట్టే. ఈ ఫ్లైట్ ఎక్కితే ఇంకా అన్ని ఎక్కేసినట్టే మనం. చాలు, ఇది సంతోషం ఇక్కడికి సరిపోద్ది. ఇంకా నువ్వు ఫ్లైట్ ఎక్కాక నీ రియాక్షన్ చూడాలి ఎలా ఉంటుంది ఆ ఫ్లైట్ లోపల. నాకేమో భయం వేస్తుంది అంత. మాయ దెబ్బలు అన్నాడు అలాగే అన్నానని. ఏం భయం అయ్యేది బాగా చెల్లి అన్నాడు అక్క అన్నాడు. మా ఫ్లైట్ కనబడిందా? ఎలా ఉంది ఫ్లైట్? ఇంకా వస్తాయమ్మా, చాలా వస్తాయి. అదంతా ఏకంగా చదువుని కొందమ్మ తెల్లగా ఇసుక కాదు, అది రన్వే అంటారు దాన్ని. చూడమా ఎలా ఉందా? అదంతా ఒక్క రాసి ఉంది. గొట్టు గాని పుట్ట గాని ఎక్కడ ఈ వంక డోలు నేకంట చూడు ఎలా ఎగురుతుంది ఏటో. మరి ఎటు చూస్తామమ్మా అలాగా? చూస్తాను మళ్ళీ ఎగురుతుందేమని మీదకి చూస్తాను. అదా ఎగురుతుందా? ఎగిరినది ఇంకా అలాగే వెళ్తాను, వెళ్ళికి వెళ్తాం. అలాగా నెమ్మగా వెళ్తాను, అప్పుడు ఎగురుతుందేమో. నువ్వెటు చూస్తున్నావు నాన్న?
అమ్మా ఎయిర్పోర్ట్ చూసావు, కాసేపట్లో ఫ్లైట్ ఎక్కుతాను, ఇంకేమైనా డౌట్లు లాంటివి ఉన్నాయా? అందులో కూర్చున్నా కుర్చీలు అంతే అందులో లేవు, ఇంటి దగ్గర చూడండి తెచ్చుకుందాం, లేదంటే ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. కింద కూర్చోబెడతారు ఇంత టికెట్ తీసినప్పుడు. కుర్చీలు నిలబడి వెళ్ళాలి కదా. నిలబడి వెళ్ళక్కర్లేదు, మనం కూర్చోడానికి మన కుర్చీలు మనకు ఉంటాయి, మనం కచ్చిపోయి అక్కర్లేదు. కుర్చీలు ఉండదు అనుకుంటా. లేదు లేదు, ఉంటాయి ఉంటాయి. ఇదిగో అమ్మా, ఇలా పక్కన ఉందా చూసావు కదా. అది మనం ఎవరు నడిచెళ్ళి ఆ ఫ్లైట్లోకి అలా ఎక్కాలన్నమాట. ఇప్పుడు మనం ఇంకొక 2 నిమిషాలు ఫ్లైట్ ఎక్కేస్తాం. ఏది అలా కిందకి దిగాలి ఇంకా, అలా కింద దిగాలి. కాసేపులో ఫ్లైట్లోకి వెళ్ళిపోతాం మనం. జస్ట్ అమ్మా, ఎలా ఉంది ఫ్లైట్ సీట్లు? ఎంత పెద్ద ఉంది బస్సు. ఇక్కడ కాదు 2-3 బస్సులు అవుతాయి. బస్సులా ఉంది కదా, సీట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. చిన్నదైదు చిన్నది. ఎలా ఉంది ఫ్లైట్? Requesting crew to expedite boarding, please. చూడలేదు కానీ అనుకుని చిన్నదంతా అనుకోండి. వీడు ఆ ఊరా అనుకున్నారు ఆయన మనకి భలేగుంది. భలేగుంది బయట. బాగుంది. సూపర్గా ఉంది. భలేగుంది అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాను? 2-3 ఉంటారా, అందులో ఎక్కువ జనాలు పట్టగలనుకుంటున్నాను. ఇదేడు చూస్తాడు 3-4 బస్సుల కంటే ఎక్కువ జనం అన్నారు. 3 బస్సులు అవంతాయి. అంటే మన కాదు వచ్చినప్పుడు చెట్లు పిట్టల్లా కనపడుతుంది కదా, చూడం కదా దగ్గరికి వచ్చి. అందువల్ల ఇదేంటి 2-3 వెళ్తారు అందరూ అనుకుంటున్నాను నేను. ఇదే చూద్దాను చూస్తే ఎంత పెద్దగా ఉందా. ఎలాగే ఉంటది నాన్న, ఎలా ఉంది ఫ్లైట్? బస్సు కంటే ఆ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి మనం, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. నేను చెప్తా నాకు. మొత్తానికి ఫ్లైట్ ఎక్కువ ఎలా ఉంది? చాలు చాలా. నాన్న ఎలా ఉంది ఫ్లైట్? బాగుందా? మన ఊరు అత్తమా చెప్పేస్తామంట. ఇంకా ఎగిరినప్పుడు ఇంకా బాగుంటుంది. ఎగిరినప్పుడు దగ్గరున్న భయపడిపోతుంది. We are fully ready for our departure now. Expected to push back in the next couple of minutes. Hope we served out. If not, so please do serve the earliest. ఫ్లైట్ గాల్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు. చూడు, గాల్లోకి వెళ్ళిపోతుంది ఫ్లైట్ ఇప్పుడు. చూడు ఇప్పుడు ఎలా ఇస్తుందా?